వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను ప్రత్యూష. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రాజకీయంగా వేటికవే బద్ద శత్రువులు, కానీ ఒక్కటయ్యాయి. పచ్చగడ్డేస్తే భగ్గుమనే ఈ పార్టీల మధ్య ప్రేమలు చిగురించాయి. ఉప్పు నిప్పు లాంటి పార్టీలు కలిసి డ్యూయెట్లు పాడుకున్నాయి. ఎవ్వరు ఏమనుకున్నా సరే మేయర్, మున్సిపల్ చైర్మన్ పీఠాలు దక్కించుకున్నాయి. పొత్తుల మ్యాటర్ పక్కన పెడితే ఎలక్షన్ వార్ ఎలా ఉంటుందో రిజల్ట్స్ వచ్చాక చూపించాయి పార్టీలు. ఏమన్నా గొడవలావి పోలింగ్ రోజు, ఫలితాల రోజు కంటే ఎక్కువ రభస సృష్టించాయి. ఇక ట్విస్ట్ల సంగతి చెప్పక్కర్లేదు. మేయర్, చైర్మన్ ఎన్నికల్లో ఎన్ని మలుపులో. ఒకరి వశమవుతుందనుకున్న పదవి మరొకరికి దక్కింది. ఇంతకీ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి బలం ఎంతని తేలింది? ఏ పార్టీలు ఎన్ని పీఠాలు దక్కించుకున్నాయి? బద్ధ శత్రువులైన పార్టీలు ఎక్కడెక్కడ చేతులు కలిపారు? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. మ్యాజిక్ ఫిగర్. దీనికోసం పార్టీలు పడిన ఆరాటాలు, చేసిన పోరాటాలు, వేసిన డ్రామాలు అన్ని ఇన్ని కావసలు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ సీట్లు వచ్చుండొచ్చు. బట్ స్టోరీ అక్కడితో అయిపోలేదని పార్టీలకు తెలుసు. గేమ్ మొత్తం రిజల్ట్స్ తర్వాతే ఉంటుందని ఇంకా బాగా తెలుసు. లాస్ట్ 2 days తెలంగాణ వ్యాప్తంగా జరిగింది కూడా అదే. సరిగ్గా 16వ తేదీన ప్రమాణ స్వీకారానికి ఆ విజేతల్ని తీసుకొచ్చి మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులు దక్కించుకుంటాయనుకున్నాం. ఒక గుర్తుపై గెలిచి మరో గుర్తు పార్టీలోకి వెళ్తారని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ అంతకు మించి జరిగింది. ఏకంగా ఇటువైపు ఉన్న పార్టీలే అటువైపు వెళ్ళిపోయాయి. ఆ గట్టునే ఉంటామన్న పార్టీలు ఈ గట్టుకొచ్చేశాయి. మున్సిపల్ ఫలితాలప్పుడు కూడా ఇంత టెన్షన్ పడి ఉండరేమో. ఎన్నెన్ని ఉద్రిక్తతలో, ఎన్నెన్ని టెన్షన్లో. పార్టీల అగ్రనేతలైతే నిద్రలేని రాత్రులు గడిపారు. గెలిచిన వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి పోతున్నారు? మన వైపే ఉంటారా, అటువైపు జంప్ అవుతారా? ఈ టెన్షన్లతో బీపీలు, షుగర్లు మరి కాస్త పెంచుకున్నారు. జనరల్ గా ప్రజా తీర్పొచ్చిన తర్వాత ఇక అదే అల్టిమేట్. పెద్దగా మార్పులుండవు. కానీ పార్టీలను ప్రశాంతంగా నిద్రపోనివ్వద్దు అనుకున్నారేమో. ఏకంగా 35 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో పర్ఫెక్ట్ తీర్పు ఇవ్వలేదు ఓటర్లు. ఎన్నికలకు ముందు గెలుపు కోసం ఎంత టెన్షన్ పడ్డారో, మున్సిపాలిటీలను దక్కించుకోవడం కోసం అంతకు మించిన టెన్షన్ ఇచ్చారు ప్రజలు. దాని ఫలితమే చాలా చోట్ల ఉద్రిక్తతలు. కొట్టుకున్నారు, నెట్టుకున్నారు, కుర్చీలు లాక్కున్నారు. మరికొన్ని చోట్ల ఆందోళనకు దిగారు, నిరసనలు చేశారు, అలిగి వెళ్లిపోయారు. చిన్న కథ కాదు ఆ ఆరాటాలు, పోరాటాలు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే పంతంతో ఎలాగైనా మేయర్ మనోళ్లే అవ్వాలి, చైర్మన్లు తన వాళ్లే ఉండాలని ఎవరికి వాళ్లు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నారు. ఆ ఆరాటం కారణంగానే ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత కనిపించింది. ఉత్సాహం ఎక్కువై మున్సిపల్ ఆఫీస్ పైనే రాళ్లు వేశారు. అక్కడితో ఆగకుండా ఓటింగ్ హాల్లో ఇరుపక్షాల వాళ్లు తోసుకున్నారు. చివరికి సీన్ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఈ గలాటాలో ఇబ్రహీంపట్నం 19వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిస్ అయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర పోలీసులతో వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ నాయకులు. బాల్క సుమన్ రావద్దని నినాదాలు చేశారు. చౌటుప్పల్లో మున్సిపల్ చైర్మన్ పదవి వేరే వారికి ఇవ్వడంతో 13వ వార్డ్ కౌన్సిలర్ వాణి అలిగి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మున్సిపల్ హాల్ దగ్గర వాణి అనుచరులు కేకలు పెట్టారు. తొర్రూరు మున్సిపాలిటీ దగ్గరైతే ఏకంగా పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మున్సిపల్ ఆఫీస్కొచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి పిఏపై దాడి జరిగింది. వెంటనే అలర్ట్ అయి ఎర్రబెల్లిని అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. ఇదేం రాజకీయం అంటూ అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు ఎర్రబెల్లి సతీమణి.
ఈ మొత్తం ఎపిసోడ్ తో తొర్రూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. షాపులు, కమర్షియల్ కాంప్లెక్స్ లను బంద్ చేయించాల్సి వచ్చింది. నేను ఒక్కటే అమెరికా సిటిజన్షిప్ నాడు ఊసబెట్టి నన్ను నిలగొట్టడం, నేను విప్పు జారీ చేయాలి. ఇదేం దౌర్జన్యం అండి? మళ్ళీ మా ఎమ్మెల్యే గారు యశ్విన్ రెడ్డి గారు మా కౌన్సిలర్ బలవంతంగా తీసుకొచ్చి మాట్లాడతాను, నీ 1 కోటి ఇస్తా, 2 కోట్లు ఇస్తా, 3 కోట్లు. ఇదేందండి? వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి సువర్ణ భర్తను బంధించారనే వార్త రాగానే పోలీసులు స్పాట్ కి వెళ్లారు. పోలీస్ వెహికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సువర్ణ భర్తను స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఇక జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నామని ప్రకటించగానే అంతెత్తున ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా. ఇక సిరిసిల్లలో ఒక పెద్ద డ్రామానే నడిచింది. వైస్ చైర్మన్ పదవిని తనకే ఆఫర్ చేసినట్లు స్వయంగా కేటీఆర్ చెప్పారంటూ హడావడి చేశారు బీఆర్ఎస్ కౌన్సిలర్ బుర్ర నారాయణ గౌడ్. తీరా మున్సిపల్ ఆఫీస్ కి వెళ్తే అక్కడ దార్ల సంధి పేరు అనౌన్స్ చేశారు. ఇక అంతే, పెద్ద రభసే జరిగిందక్కడ. మెట్పల్లిలో బీజేపీ నేత యాదగిరి ఇంటిపై అటాక్ జరిగింది. సమయానికి విప్ పత్రాలు ఇవ్వనందుకు కార్యకర్తలే ఫైర్ అయ్యారు. యాదగిరి ఇంట్లో ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి విప్ ఫస్ట్ సబ్మిషన్లో జిరాక్స్ ఇచ్చారు, వాళ్ళకి రావడం లేట్ అయింది. కానీ విప్ అక్కడ అలౌ చేశారు, విప్ ఉన్నది అక్కడ. విప్ ఆయన సబ్మిట్ చేసేటప్పుడు జిరాక్స్ చేశారు. పొద్దున 10 o'clock లోపలనే ప్రింటెడ్ విప్ వారికి ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లోనూ అదే ఉద్రిక్తత. మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ క్లినిక్ పై దాడి చేశారు. పదవి కోసం కాంగ్రెస్ లో చేరి మోసం చేశారంటూ పత్యానాయక్ క్లినిక్ పై అటాక్ చేశారు. అక్కడ కూడా ఫర్నిచర్ ధ్వంసమైంది. మున్సిపల్ ఎన్నికల్లో లోకల్ లీడర్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసే పార్టీలు అభ్యర్థుల్ని ఎవరిని నిలబెడతారన్న మీ ఇష్టం, గెలవడమే మన లక్ష్యమని వదిలేశాయి. సేమ్ రూల్ రిజల్ట్స్ తర్వాత అమలవుతోంది. ఎవరు ఎవరిని తీసుకొచ్చుకుంటారో మీ ఇష్టం, ఏ పార్టీ వాళ్ళని కలుపుకుంటారన్నది కూడా మీ విజ్ఞత అంటూ డెసిషన్ మేకింగ్ ని లోకల్ లీడర్స్ కి వదిలేశాయి. దాని ఫలితంగానే చాలా విచిత్రమైన పొత్తులు, ఊహించని ఈక్వేషన్స్ కనిపించాయి. సపోజ్ రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీనే తీసుకోండి. ఇక్కడ 15 వార్డులకు ఎన్నికలు జరిగితే 8 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ సాధించింది బీఆర్ఎస్. బీజేపీ 6 సీట్లు, కాంగ్రెస్ 1 స్థానంలో గెలిచాయి. ఎప్పుడైతే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ మల్లు రవి తమ ఎక్స్ అఫీషియో ఓటును ఆమన్గల్ మున్సిపాలిటీలో నమోదు చేసుకున్నారో వెంటనే రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఇక్కడ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయి రీజనల్ పార్టీ బీఆర్ఎస్ ను పక్కన పెట్టాయి. వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ ను రానివ్వద్దనుకున్నారు. అదే వ్యూహంతో వెళ్లారు. ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్, బీజేపీ కలిసి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ లీడర్ పత్యానాయక్ ఇచ్చి వైస్ చైర్పర్సన్ పదవిని బీజేపీ అభ్యర్థి తల్లోజు గీతకిచ్చారు. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ, ఇక్కడ కూడా ఎవ్వరికీ మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో చైర్మన్ పదవి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. చైర్మన్ పదవిని కాంగ్రెస్ తీసుకొని రాజు యాదవ్ ను అందులో కూర్చోబెట్టారు. వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి చెందిన బుచ్చేష్ యాదవ్ కిచ్చారు. ఇలా ఇక్కడ కూడా బీఆర్ఎస్ ను పక్కన పెట్టారు. బహుశా హ్యాట్రిక్ కింద చూడాలేమో. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా ఆలియాబాద్ లో కూడా కాంగ్రెస్, బీజేపీ జట్టు కట్టాయి. చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ, వైస్ చైర్మన్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ను పక్కన పెట్టడం ప్రతిసారి జరగదుగా. ఈసారి బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ను దూరం పెట్టాయి. ఇదో ఎగ్జాంపుల్. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తో జట్టు కట్టింది బీజేపీ. చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కు చెందిన జనార్దన్ కిచ్చి వైస్ చైర్మన్ పదవిని బీజేపీ లీడర్ ప్రతాప్ రెడ్డికిచ్చారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ కు మద్దతిచ్చింది బీజేపీ. మొత్తం 24 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 13. కానీ బీఆర్ఎస్ పార్టీ 12 సీట్లతో విజయానికి 1 ఓటు దూరంలో ఆగిపోయింది. దీంతో బీజేపీ విజేతలు బీఆర్ఎస్ కు సపోర్ట్ గా నిలిచి కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టారు.
ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక ఇస్పాపూర్, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్, బీజేపీ ఎంపీ రఘునందన్ ఒకే కారులో వచ్చి గట్టి సంకేతం పంపారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్ ఇస్నాపూర్ మున్సిపాలిటీని దక్కించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీని దూరం పెట్టిన ఉదాహరణలు చూద్దాం. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కలిసి కామారెడ్డి మున్సిపాలిటీని దక్కించుకున్నాయి. చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కు చెందిన ఉమారాణికిచ్చి వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ తీసుకుని గోదావరి అనే మహిళకు అవకాశమిచ్చింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అయితే బీజేపీకి తగిలిన షాక్ మామూలుది కాదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఆదిలాబాద్ లో అత్యధిక స్థానాలు దక్కించుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది బీజేపీ. కానీ స్వతంత్ర అభ్యర్థి బండారి అనూషను మున్సిపల్ చైర్మన్ చైర్లో కూర్చోబెట్టి బీజేపీని గేమ్ కు దూరం చేశారు. కరీంనగర్ జిల్లా రాయ్కల్ మున్సిపాలిటీపై బీజేపీ జెండాను చూస్తారని మొదటి నుంచి చెబుతోంది బీజేపీ. బట్ ఇక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని మున్సిపాలిటీని దక్కించుకున్నాయి. ఏదైతేనేం అనుకున్నది సాధించుకున్నారు కొందరు అగ్రనేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ పై ఫోకస్ పెట్టారు, గెలిపించుకున్నారు. పొంగులేటి, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ఇలాకాలో తమ వారిని పీఠమెక్కించారు. కోనం నేను సైతం కొత్తగూడెంపై తమ జెండానే ఎగిరేశారు. బండి సంజయ్ పంతం సైతం నెగ్గింది. హెటొచ్చి జీవన్ రెడ్డే పాపం అనుకున్నది నెరవేర్చుకోలేకపోయారు. కార్పొరేషన్ లో ఉదయం వరకు టెన్షన్ పుట్టించింది నిజామాబాద్ అండ్ కరీంనగర్. ఇందూరులో బీజేపీకే మెజారిటీ వచ్చినా అక్కడ చక్రం తిప్పారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఎంఐఎం సహకారంతో నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు ఇచ్చినారు, ఎంఐఎంకి 14 సీట్లు ఇచ్చినారు. ఎంఐఎం కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కావాల్సిన అభివృద్ధి. నేను మళ్ళీ చెప్తాను, ఎన్నికల వరకే పార్టీలు. నిజామాబాద్ కార్పొరేషన్ పదవీ కాలం పూర్తయ్యేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తామన్నారు ఎంపీ అరవింద్. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక అనైతిక పొత్తుతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయన్నారు. అక్బర్ వచ్చి ఈడ మొత్తం హిందువులందరినీ తిడతాడు, కులాల వారీగా ప్రతి కులం పేరు తీసుకొని తిడతాడు. మొత్తం ఆత్మాభిమానం చంపేసుకొని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళతోటి ఇలా సంసారం మొదలుపెట్టారు. ఈ ఎలక్టెడ్ మేయర్, డిప్యూటీ మేయర్ will not complete the term. ఇక కరీంనగర్ కార్పొరేషన్ అంతా సజావుగానే సాగుతుందని తెలిసినా ఎక్కడో ఏదో అనుమానం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. 30 సీట్లు గెలిచిన తమపై కుట్రలు జరిగాయన్నారు. అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు, కుతంత్రాలు, అవి బయట చెప్పరానివని. కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈరోజు స్పష్టమైంది. నల్లగొండ కార్పొరేషన్ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి. అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేస్తానన్నారు. ఈ పదవి దిగిపోయిన తర్వాత పలానా టైంలో మేయర్ ఉండే, పలానా టైంలో కార్పొరేటర్ ఉండే, పలానా టైంలో మినిస్టర్ ఉండే, అరవలేదు అంటే చాలు పీడమైంది రానొద్దు ఓడిపోగానే. నా భయం వల్ల నేను ఎప్పుడు భయపడకుండా బతుకుంటా. ఈ మొత్తం ఎపిసోడ్ లో కాస్త ఫీల్ అవుతోంది కాంగ్రెస్ సీనియర్ జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా సంజయ్ వర్గంలోని వాణికిచ్చారు. జీవన్ రెడ్డి వర్గానికి డిప్యూటీ చైర్మన్ పదవిచ్చారు. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభంతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తు ఎంత దారి తీస్తుందో ఏంటో కానీ ఇప్పటికైనా అధిష్టానం ఏదైతుందో, లేకుంటే ఇది ముగింపు కాదు కదా ఎన్నిక. ఫైనల్ గా రాష్ట్రంలో 105 మున్సిపాలిటీలో చైర్మన్లు, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఈ 105 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 84 కైవసం చేసుకోగా బీఆర్ఎస్ కు 17 మున్సిపాలిటీలు, బీజేపీకి 1 మున్సిపాలిటీ దక్కింది. రాష్ట్రంలో 3 మున్సిపాలిటీల్లో చైర్మన్లుగా స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారు. మరో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. అనూహ్య సంఘటనలు, ఊహకు కూడా అందరి పొత్తులు, పదవుల కోసం జరిగిన ఫిరాయింపులతో మున్సిపల్ ఎన్నికల ఘట్టం పరిసమాప్తమైంది. ఓవరాల్ గా ఎన్నికల ఫలితాల్లో హంగొచ్చిన మున్సిపాలిటీల్లో కాంగ్రెసే దూకుడు చూపించి మెజారిటీ సీట్లను హస్తగతం చేసుకుంది. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.
చూస్తూనే ఉండండి TV9.